వస్తారు కాబట్టి వారి అందరి సమక్షంలో మనం కూడా చాలా మంది మన 15,660 మంది హక్కు ఇది. ఒక్క ఇంచు జాగా ఎవరు తీసుకున్నా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అందరం కలిసికట్టుగా వన్ యూనిటీగా ముందుకెళ్తే మన జోలికి ఎవరు రారు, మనం కూడా ఎవరి జోలికి పోం. మనలో మనకు ఏమైనా చిన్న చిన్న ఏమైనా అటు ఇటు అవకతవకలు ఉండొచ్చు, కానీ మనం చదువుకుంటాం. కానీ బయట వాళ్ళు ఎవరైనా మన జోలికి కానీ ఎవరైనా వస్తే మనం ఊరుకునేది లేదు. మన ఇంచు జాగా కూడా వదిలిపెట్టద్దు. ఇప్పుడు కూడా వారితో మాట్లాడడం మేము అందరం కలిసి చూసినాం. మీరు కూడా చూడవచ్చు, ఇంకో తవ్వకాలు ఉన్నాయి, ఇంకా అక్కడ జేసీబీ వర్క్ కూడా జరుగుతుంది. వాళ్ళ వర్క్ అయితే మనం ఆపలేము. ఎందుకంటే మనకు హెచ్ఎండిఏ వాళ్ళు కానీ మన ఎంఆర్ఓ గారు వీళ్ళు డిపార్ట్మెంట్ నుంచి వచ్చి మనకి ఏదైతే ఉందో మనకు ఇది లేవట్ చూపించినాక మనకు ఏదైతే హద్దులు ఏదైతే చూపిస్తారో అప్పటి వరకు వాళ్ళు తవ్వినా గోడ కట్టినా అది కులగొట్టేసి మేము కడతామని చెప్పడం జరిగింది. ఇంకొకటి కమిషనర్ గారు మనకి ఇక్కడ వార్డ్ ఆఫీసరు సత్యం గారికి నేను ఫోన్ చేస్తే అక్కడ వార్డ్ ఆఫీసర్ని పంపిస్తా అని చెప్పడం జరిగింది. వార్డ్ ఆఫీసర్ ఇంత ముందు సత్యం గారు వచ్చి ఇది మొత్తం చూసుకొని వెళ్ళారు. వారితో కూడా మాట్లాడారు. కమిషనర్ ఆపమన్నారంటే నేను ఆపను అని చెప్పేసి వాళ్ళు అన్నారు. ఆపను అంటే సరే మాకు ఇక్కడ నుంచి ఇంతవరకు ఉంది. వారు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే నేను గోడ కట్టినా కానీ నాదేమన్నా ల్యాండ్ మీ ల్యాండ్ నేను కట్టుకున్నా కానీ గవర్నమెంట్ కులగొట్టి మళ్ళీ కట్టేస్తుంది అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. మనోళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఓకే అండి, మంచిది. రేపు అందరు కంపల్సరీగా సహకరించి కొంతమంది ఇక్కడ బ్యాక్ సైడ్ అందరు రావాలి, అందరు హక్కు కాబట్టి ఉండాలి. కానీ కొంతమంది వచ్చి మాట్లాడాలి. ఎక్కువ తక్కువ మనం నోరు జారి మనం మాట్లాడితే ఉన్నది కూడా పోయేటట్టు ఉంటుంది. కాబట్టి ఎవరో తెలుగుగల్లు సంతే అందరు తెలుగుగల్లో ఉన్నారు. ఇక్కడ తెలుగు తక్కువలు ఎవరు లేరు. కొంతమంది మాత్రం వెళ్ళి వారితోనే వారితో కానీ మాట్లాడేటప్పుడు హద్దులు కరెక్ట్గా చూసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి కోరుకుంటున్నాను. ఓకే అండి, మంచిది, థ్యాంక్ యూ. మన వాళ్ళందరు పెద్దలు వచ్చారు ఇక్కడ అందరి సమక్షంలో ఇది ఏదైతే ఉందో దీని గురించి ఇప్పుడు హిందీలో మన పెద్దోళ్ళు రషీద్ భాయ్ ఉన్నారు, మా ఇటు కాజా భాయ్ ఉన్నారు. హిందీలో ఒకసారి आप लोग भी एक्सप्लेन कर दो।